there is an overexposure. అసలు ఐఎమ్ సర్ప్రైజ్ దట్ మోదీ మేనేజర్స్ ఆర్ నాట్ రియలైజింగ్ దట్. అండ్ ప్రజలకి తెలిసిపోయింది, నిజాలు తెలిసిపోయింది. ఆయన ఇచ్చిన వాగ్దానాలు టీఆర్ఎస్ వాగ్దానాలు. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఏం లేదా? ఏముంది చెప్పండి. నువ్వు అయోధ్య వాళ్ళ రాముడు వారిని నువ్వు మార్కెట్లోకి పెట్టేసి అది ఫీల్ గుడ్ అని అనుకుంటే తప్పే ఉంది. అంటే వాళ్ళ టైంలో అయింది కదా మందిర నిర్మాణం. మందిర నిర్మాణం అయితే ఏముందండి, మాకు భద్రాచలం 500 సంవత్సరాల కళ. మాకు 500 అయోధ్యకు వచ్చాడు, దాన్ని మార్కెటింగ్ చేసుకుంటే మాకు అయోధ్యగా మా భద్రాచలంలోనే ఉన్నారు శ్రీరాములు వారు. అక్కడ పోరా అంటే అక్కడ ఎవరు రాలేదే. అరే పుట్టిన ప్రదేశం అంటే తిరిగిన ప్రదేశం. సీతమ్మని ఇక్కడ పెట్టి పర్ణశాలలో పూజ చేసుకున్న దేవాలయం ఉంది. భక్త రామదాస్ వేసిన పన్నులు ప్రూఫ్ ఉంది. సో ఇది లెక్కకు రాదా? ఎందుకు రాదు? ఇక్కడికి వెళ్తారు, అక్కడ కూడా వెళ్తారు. సోనియా గాంధీ వెళ్ళలేదు, మల్లికార్జున ఖర్గే వెళ్ళలేదు. మీరు పిలిచినప్పుడు నేను వెళ్ళాలా? నా పూజ చేసి దేశంలో అందరూ అటెండ్ అయినారు. అరే ఇవన్నీ పార్టీలకు అతీతంగా సినిమా మన దగ్గర చిరంజీవి, మనోభావాలు, చంద్రబాబు నాయుడు ఇంతమంది అటెండ్ అయ్యారు. సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గేని పిలిస్తే ఎందుకు అటెండ్ కాలేదు? ఏమండి, రాజకీయాలకి రంగులు రాసి మనం రాములు వారిని దించితే అది మా హిందూ ధర్మానికి వ్యతిరేకం. నేను హిందూగా నేను చెప్తున్నా. నలుగురు శంకరాచార్యులు పోలేదు, అది అడగరే మీరు. వాళ్ళే కదా పుట్టుక నుంచి చావు వరకు దారి దిశ చూపించేది శంకరాచార్యులు. వారు సనాతన ధర్మకి పెద్దవాళ్ళు. వాళ్ళు మనిషి రూపంలో మనకు కనిపిస్తారు. వాళ్ళు మనకి దారి చెప్తారు. వారే అన్నారు విగ్రహ ప్రతిష్ట, దేవాలయం పూర్తి కాకముందు విగ్రహ ప్రతిష్ట చేయటం సౌమ్యము కాదు, ఇది పద్ధతి కాదు. అంటే వాళ్ళు యాంటీ నేషనల్, వాళ్ళు ఇదే శత్రువులేనా? వాట్ ఈస్ దిస్? వాళ్ళని సవాళ్ళు అడిగారా? మీరెందుకు పోలేదు? వాళ్ళు వెళ్ళమని మా ఆశీస్సులు ఉంటాయని చెప్పారు. వాళ్ళు ఏం వెళ్ళొద్దని మేము అంటలేదు. మీకు మా ఆశీస్సులు ఉన్నాయి, చేయండి, వెరీ గుడ్. మేము ఆశీర్వదిస్తున్నాము రాములు వారిని కాదని. రాజీవ్ గాంధీ కదా పూజలు జరిపించింది ఫస్ట్. బాబ్రీ మసీద్ కంటే ముందు రాజీవ్ గాంధీ కదా తలుపులు తెరిపించింది, మేము స్థాపించింది. అన్ని అందరూ మర్చిపోతారు, అది వేరే మాట. కానీ మాకు ఎందుకు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎందుకు క్లెయిమ్ చేసుకోలేకపోతుంది? రామ మందిర విషయంలో ఎందుకు అంత జరుగుతోంది? మేము గార్డెన్ కేవలం ఒక పార్టీ పరిమితం చేయము. భగవంతుడు అనేది అందరు మనసులో హృదయంలో చూపిస్తారు. హనుమంతులు వారు ఇది హార్ట్. హిందూ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ అంటే ఏం చెప్తారు మీరు? ఐఎమ్ హిందూ. నేను గొప్పగా గర్వంగా చెప్తాను, ఐఎమ్ బోర్న్ హిందూ. ఎవరికి ఆ శక్తి ఉంది కాదు అని చెప్పడానికి? నా హిందూ ధర్మానికి నీ సర్టిఫికెట్ నాకు అక్కర్లేదని నేను చెప్తున్నా. ఐ డోంట్ నీడ్ యువర్ అప్రూవల్. ఐఎమ్ సారీ. రాములు వారు నా మనసులో హృదయంలో, వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఆ దేవి పూజలు ఉన్నాయి మాకు. మేము అందరినీ పూజిస్తాం. చేస్తారు రేణుకా చౌదరి పూజలు? అఫ్ కోర్స్. రేణుకా చౌదరి పూజ చేయకుండానే మనిషిగానే డైనమిక్గా మాట్లాడతారు కదా. భక్తి ఉందా? అఫ్ కోర్స్. భక్తి ఉంటేనే సాహసం వస్తుంది. దేర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. రేణుకా అవతారం అరే మళ్ళీ మీరు, నా పేరే దేవి పేరు. ఈ రామ్ మందిర్ ఎఫెక్ట్ తెలంగాణ మీద కూడా ఉండబోతుంది. లాస్ట్ టైం వాళ్ళు ఒక్కటే అసెంబ్లీ సీట్ వచ్చింది, కానీ 4 పార్లమెంట్ సీట్లు వచ్చాయి. ఈసారి 8 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. వాళ్ళ ఓటింగ్ పర్సెంటేజ్ 7 నుంచి 14% జరిగింది. మోర్ పవర్ఫుల్ దెన్ భద్రాచలం రాములు అంటారా? ఇది కొత్తగా పెడుతున్నారు. భద్రాచలం టెంపుల్ మొదటి నుంచి ఉంది. ఇది శతాబ్దాల నాటి వివాదం. దాన్ని రిజాల్వ్ చేసి దట్ ఈస్ అ న్యూ కన్స్ట్రక్షన్. ద యాక్చువల్ హిస్టారిక్ రామ ఇస్ స్టేయింగ్ హియర్ ఇన్ భద్రాచలం. అంటే ఆయన లెక్క దాని ఇంపాక్ట్ ఏముండదు. అయోధ్య రామ మందిర ఇంపాక్ట్ తెలంగాణలో ఇంపాక్ట్ మా రాములు వారు ఉన్నారు సార్. ముఖ్యమంత్రి గారు వస్త్రాలు కేటాయించాలా, ఆయన తలంబ్రాల కోసం వాళ్ళ కళ్యాణ తలంబ్రాలు విదేశాల వరకు పోతాయి. సో ఏంటది? మేము ఇదిగో రాముల వారి గుడిలో ప్లీజ్ పోటీలు పెట్టొద్దండి. ఎవరు భక్తి వాళ్ళది, ఎవరికి ఇంట్రెస్ట్ ఎవరికి ఉంటుందో వాళ్ళు. ఈసారి మీకు పోటీ